హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైరాని అరెస్ట్ చేయించిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి జ్యోత్స్నానే వైరాతో చేతులు కలిపి శ్రీధర్ని అరెస్ట్ చేయించిన విషయం కార్తీక్ అయితే తెలుసుకుంటాడు. తన రూమ్లో పెట్టిన సెల్ ఫోన్లో వైరాతో ఫోన్లో మాట్లాడుతూ జ్యోత్స్న అడ్డంగా దొరికిపోతుంది. అప్పుడే ఇక దీప అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఇదంతా కూడా జ్యోత్స్నానే చేయించిందంటే తాత చాలా బాధపడతాడు. అలాగే జ్యోత్స్న రెస్టారెంట్ మొత్తం కూడా పడిపోతుంది. కానీ ఇప్పుడు నాన్నని బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం. జ్యోత్స్నతోనే నాన్నని బయటికి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే జ్యోత్స్నని దగ్గరుండి నాన్న ఏ తప్పు చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి బయటికి తీసుకొచ్చేలా చేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. దీపతో ఎలా బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి నీ ఫోన్కి ఒక వీడియో వచ్చింది చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వీడియోని చూసి జ్యోత్స్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోయి తనకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి మరదలా అంతలా చెమటలు పట్టేస్తున్నాయేంటి? ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే, క్లైమాక్స్ అదిరిపోయేటట్టుంది. కానీ నువ్వు ఈ క్లైమాక్స్కి మధ్యలో నువ్వు ఒకటి చేయాల్సింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయకముందే, తాతకి ఈ వీడియో కనిపించకముందే నువ్వే మా నాన్న నిర్దోషి అని అందరి ముందు నిరూపించి మా నాన్నని బయటికి తీసుకురావాలి. లేకపోతే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే సీఈఓ పదవి కోసం వైరాతో చేతులు కలిపావని తాతకి కానీ మావయ్యకి కానీ తెలిసిందంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి కూడా వాళ్ళు అస్సలు కూడా ఆలోచించరు అని కార్తీక్ అయితే జ్యోత్స్నకి చెమటలు పట్టిస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారి కుప్పకూలిపోతుంది. జ్యోత్స్న కుప్పకూలిపోయి బావ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఇప్పుడు మావయ్యని ఏ తప్పు చేయలేదని నేను ఎలా బయటికి తీసుకురావాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మావయ్యని బయటికి తీసుకురాకపోతే ఖచ్చితంగా బావ ఆ వీడియోని పోలీసులకి చూపించడం, సోషల్ మీడియాలో పెట్టడం చేస్తాడు. నేను వైరాతో చేతులు కలిపి ఇదంతా చేయించానని డాడీకి కానీ తాతకి కానీ తెలిస్తే మాత్రం నన్ను వాళ్ళు ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆలోచిస్తూ జ్యోత్స్న అయితే కాశీకి ఫోన్ చేస్తుంది. చూడు కాశీ, మనం చాలా తప్పుడు అడుగు వేశాము అని అంటూ ఉంటుంది కాశీతో. ఏంటక్క ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కాశీ. ఏం లేదు కాశీ, అసలు ఏం జరిగిందంటే ఆ వైరా నీకు జాబ్ ఇస్తానని నాతో చెప్పాడు. వైరాని నాకు నా ఫ్రెండ్ పరిచయం చేసింది. కానీ ఆ వైరా మాతో శత్రుత్వం ఉన్న మనిషి. మా డాడీకి తను శత్రువు. జ్యోత్స్న కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ విషయం తెలియక నేను అతని దగ్గర నీకు జాబు ఇప్పించాను. ఇప్పుడు అతన్ని నేను సపోర్ట్ చేస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి ఇప్పుడు ఏం చేద్దామక్క అని అంటూ ఉంటాడు కాశీ. అయితే ఆ వైరా మాటలు విని నేను మావయ్యని అరెస్ట్ చేయించాను. ఇప్పటికే స్వప్న నా మీద కోపంతో రగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటే, అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు మన చేతికి ఎటువంటి మట్టి అంటదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చేస్తానక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఏం చేయను అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కాశీకి చెప్తూ ఉంటుంది, ఇలా చెయ్యి అని అనగానే నువ్వు చెప్పినట్టే చేస్తానక్క అని కాశీ అయితే అంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మావయ్య ఏ తప్పు చెయ్యలేదో, ఫుడ్ పాయిజన్ చేసింది మా మావయ్య కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ మావయ్య కాదా? మరి మీ మావయ్య కాకపోతే ఆయన పియ్యే ఆయన అల్లుడైనా కాశీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిన ఫుడ్ని బయట వాళ్ళకి పెట్టమని చెప్తాడు? కాల్ రికార్డ్ అయ్యింది కదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఇదంతా కూడా కాశీని బెదిరించి ఒకళ్ళు ఆడిస్తున్న నాటకం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక శ్రీధర్ అయితే జ్యోత్స్న ఏంటి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది, అసలు ఎవరు నా మీద నింద వేయాలని చూసింది అని శ్రీధర్ అయితే జైల్లో ఉండే జ్యోత్స్న మాటల్ని వింటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వైరా మా
కంపెనీకి శత్రువు. మా కంపెనీలో షేర్లన్నీ కూడా లాక్కోవాలని చూశాడు. మా కంపెనీని నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకని ఇలా ఫుడ్ పాయిజన్ చేసి మా పరువు తీయాలని చూశాడు. ఫుడ్ కోర్ట్స్ ద్వారా మేము ఎంతోమందికి మా ఫుడ్ని సప్లై చేస్తున్నాం. ఆరోగ్యంగా రుచిగా శుచిగా వండి పెట్టి అందరికీ కూడా అందుబాటుకి ధరల్లోనే అందరికీ అందేలా చేస్తున్నాము. మిగిలింది పేదవాళ్ళకి పంచి పెడుతున్నాము. ఇదంతా మాకు మంచి పేరు వస్తుందని వైరానే కావాలని ఇదంతా చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే మరి దానికి మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే సాక్ష్యం మీ దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు కదా, కాసి ఏ సాక్ష్యం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెంటనే మీరు వైరాని అరెస్ట్ చేయండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్తో. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే జ్యోత్స్నాని తీసుకొని వైరా దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వైరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వైరా అయితే పోలీసులతో జ్యోత్స్న రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఇలా వచ్చావని అలా అడుగుతున్నారేంటి? ఏదో మీకు నేను చుట్టంలాగా మా కంపెనీని దెబ్బ కొట్టాలని ఫుడ్ పాయిజన్ చేయించి మా మావయ్యని అన్యాయంగా అరెస్ట్ చేయించావు కదా. కాశీకి మేనేజర్ జాబ్ ఇస్తానని 5 లక్షలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తనని డబ్బులతో కొనాలని చూశావు. అందుకని నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న మాటలకి వైరాకేమీ అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతుంది జ్యోత్స్న, ఇలా చెప్తుంది ఏంటి అని అయోమయంలో పడిపోతాడు. అప్పుడే ఇంకా ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటే, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాము. మా కంపెనీని దెబ్బ కొట్టాలని నువ్వు ఇంత ప్లాన్ చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అసలు నువ్వే కదా ఇదంతా చెయ్యమంది అని అంటూ ఉంటాడు వైరా. ఇక నయ్యం, నా కంపెనీని దెబ్బ కొట్టడానికి నేను నీతో చేతులు కలపడం ఏంటి? పోలీస్ కాకపోతే ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఇతను ఇక్కడే ఉంటే ఇంకెంతమంది పేర్లు చెప్పి తనకి సపోర్ట్ చేశారని చెప్తాడు. ముందు ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకురండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వైరాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తారు. అప్పుడే కార్తీక్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న మామూలు ఆడదు కాదు, మళ్ళీ తన చేతికి మట్టంటకుండా వైరాని భలే ఇరికించింది అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, సార్ నన్నెందుకు సార్ అరెస్ట్ చేస్తున్నారు? నా మట్టికి నేను నా బిజినెస్ని చేసుకుంటున్నాను. ఇదిగో ఈ జ్యోత్స్నని నా దగ్గరికి వచ్చింది. ఇలా కాశీకి తను జాబ్ ఇప్పించమని అడిగింది. తన కంపెనీ మీద నువ్వు కక్ష తీర్చుకుంటావా, నేను సహాయం చేస్తానని నాతో చెప్పింది సార్ అని అంటూ వైరా అయితే అంటూ ఉంటాడు. చూసారా, నా కంపెనీని నేనెందుకు నాశనం చేసుకుంటాను? అయినా ఇతని మాటలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు కాశీ అయితే, సార్ ఇతను మా కంపెనీకి శత్రువు అని నాకు తెలీదు. మా మావయ్య గారి దగ్గర నాకు పిఏగా చేయడం ఇష్టం లేక నేను కూడా ఇష్టం లేనట్టే ఉంటున్నాను. అదే అవకాశంగా తీసుకొని లేనిపోనివన్నీ మా మావయ్య గారికి మీద నాకు ఎక్కించి ఆయన్ని నేనే అరెస్ట్ చేయించేలా చేసింది ఈ వైరానే సార్. నాకు 5 లక్షలు కూడా ఇచ్చాడు. మరొక 5 లక్షలు జాబ్లోకి వచ్చాక ఇస్తానని నాతో కూడా చెప్పాడు. ఆ కాల్ రికార్డు కూడా ఉంది అని అంటూ చూపిస్తాడు కాశీ అయితే. ఇక కాశీ కూడా ఫ్లేట్ ఫిరాయించి తన మీదే నింద వేశాడని తెలుసుకొని వైరా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వైరా దగ్గరికి వచ్చి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు, జ్యోత్స్న తన స్వార్థానికి నిన్ను కాశీని అడ్డు పెట్టుకుంది. ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి నిన్ను అరెస్ట్ చేయిస్తుంది. ఇలాంటి దాన్ని ఎలా నమ్మావురా నువ్వు? సొంత కంపెనీని దెబ్బ కొట్టాలని చూసి తండ్రి పరువునే తీయాలని కూతుర్ని చూసి ఆ కూతుర్ని ఎలా సపోర్ట్ చేశావు? కన్న తండ్రిని సొంత కంపెనీని మోసం చేయాలనుకున్న దాన్ని నిన్ను మోసం చేయదని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కాదు విని వైరా అయితే జ్యోత్స్న వంక చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బావ వైరా దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆధారాలు పరిశీలించిన తర్వాత శ్రీధర్ ఏ తప్పు చెయ్యలేదని, ఇదంతా కూడా వైరే చేశాడని వైరాని ఇన్స్పెక్టర్ అయితే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. తర్వాత ఇక మీడియా వాళ్ళందరూ కూడా
శ్రీధర్ బయటికి వచ్చేటప్పుడైతే వస్తారు. ఇక వచ్చి అంటూ ఉంటారు, సార్ ఇదంతా వైరానే చేయించాడని మీకు ఎలా తెలుసు సార్? మీరు నిర్దోషిగా బయటికి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జోష్ణ అయితే మైక్ దగ్గరికి వచ్చి, మా మావయ్య ఎటువంటి తప్పు చెయ్యరు, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు, అలాంటి మావయ్య ఎక్కడ తప్పు చేస్తే ఆయన శిక్ష అనుభవిస్తున్నారా అని నేను పరిశీలించాను, కనిపెట్టాను. ఇదంతా చేయించింది వైరా అని నాకు తెలిసి ఆ వైరాన్ని అరెస్ట్ చేయించాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చాలా మంచి పని చేశారు మేడం, నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి, చాలా గొప్పవాళ్ళు మీరు అని చెప్పి అందరూ కూడా జ్యోత్స్ననైతే పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన శ్రీధర్ని చూసి ఇక కార్తీక్ అయితే కౌగిలించుకొని, అమ్మకి మాట ఇచ్చాను నాన్న అని అంటూ నాన్న అని పిలుస్తాడు. మిమ్మల్ని కోర్టు దాకా వెళ్ళనివ్వనని నా మాట నిలబెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ తనని మాస్టారు అనడం మానేసి నాన్న అని పిలిచేసరికి ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అలా సంబరపడిపోతూ ఉన్న శ్రీధర్, ఒక్క నిమిషం జ్యోత్స్నతో మాట్లాడే పనుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి వైరాతో చేతులు కలిపి కాశీని మధ్యలో పెట్టుకొని, నువ్వు నడిపించిన రాజకీయం నాకు తెలియదనుకుంటున్నావా? ఇప్పుడు కార్తిక్కి భయపడి చివరికి నిన్ను నమ్మిన వైరాని కాశీని కూడా ముంచేశావు. నీ గురించి నీ గుట్టు బయట పెట్టడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే నేను అందరి ముందుకి వస్తాను. మీ తాత ముందుకి వచ్చి నువ్వు స్కామ్ చేసిన మొత్తం అన్నింటి గురించి వివరంగా చెప్తాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ అయితే ఇంటికి వెళ్తాడు. ఇక కాశీ బ్యాగుని కాశీ ముఖానికి విసిరి కొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది స్వప్న. మొగుడు లేకపోయినా పుట్టింట్లో పడేడుస్తాను తప్ప నీలాంటి వాడితో నేను కాపురం చేయలేను. డబ్బు ఆశ చూపించి మేనేజర్ పదవి ఇస్తాననేసరికి అమాయకుడైన మా నాన్న మీద నువ్వింత పెద్ద నిందని వేసి అందరి ముందు మా నాన్నని అవమానించి అరెస్ట్ చేయించావు. అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది అమ్మ స్వప్న, అలా అనొద్దు. కాశీ ఏదో తెలియక చేశాడు. తన పట్ల నేను కూడా అసలు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, తనకి నువ్వు బాధ్యత నేర్పాలనుకున్నావు నాన్న, అది భారంగా అనుకున్నాడు. నిన్ను ఒక పరాయి వ్యక్తిగా చూశాడు. అదే ఒక తండ్రిగా చూస్తుంటే ఈ పరిస్థితి తనకి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక కాశీ అయితే, నన్ను క్షమించి దిల్లు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు. కాశీ అయితే, కానీ నేను మాత్రం నిన్ను క్షమించే అంత మంచిదాన్నేం కాదు, వెళ్ళిపో కాశీ, అసలు నా కంటికి కనిపించుకో, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే, నాన్న ఒకవేళ నువ్వు అల్లుడని జాలిపడి కూతురు కాపురం ఏమవుతుందని భయపడి ఇతన్ని ఇంట్లో అయితే పెట్టుకోవద్దు. జ్యోత్స్న మాటలు విని తను ఈసారి రెండోసారి తప్పు చేశాడు. ఒకసారి 10 లక్షల కోసం నాకు చెప్పకుండా తనకి గూఢాచారి అయ్యాడు. ఇప్పుడు కూడా మేనేజర్ పోస్ట్ కోసం ఇంతకి దిగజారిపోయాడు. రేపటి రోజున నా విషయంలో కూడా ఇంతే కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇలా చెప్పుడు మాటలు విని ఇలా చేస్తే ఏమవుతాయి జీవితాలు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. నాన్న, నన్ను భారంగా కాకుండా కొడుకులా చూసుకోనన్నా, నేను నీ దగ్గరే ఉంటాను అని శ్రీధర్ని పట్టుకొని ఏడుస్తుంది. కాశీ అయితే బాధపడుతూ ఇక బయటకైతే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు కాశీ అని అడుగుతూ ఉంటే, చెప్పుడు మాటలు విని పొగరు బాగా తలకెక్కి, చాలా పెద్ద తప్పు చేశాను బావా, ఇప్పుడు నా ప్రేమని దూరం చేసుకున్నాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు కాశీ అయితే. జ్యోత్స్న మాటలు వినడం, నువ్వు చేసిన తప్పే, కానీ నీదేమీ మమ్మీ చెప్తే అర్థం చేసుకోలేని వయసు అయితే అనుకోవచ్చు, కానీ చెప్పింది అర్థమవుతుంది కదా. ఎదువట్టు వాళ్ళని బాధ పెట్టి మన జీవితంలో పైకి ఎదగాలనుకుంటే ఆ ఎదుగుదల మధ్యలోనే ఆగిపోతుంది. అది గుర్తుపెట్టుకో కాశీ. నువ్వు మా నాన్న నీకు బాధ్యత నేర్పాలనుకున్నారు, కానీ నువ్వు మా నాన్నని భారంగా అనుకున్నావు.
జ్యోత్స్న మాటలు వినేసి నీ జీవితాన్నే చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఒక్క క్షణం కూడా నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించలేదు. మేనేజర్ జాబ్ అనేసరికి నీకు భవిష్యత్తులో నువ్వు పై స్థాయిలో ఉండటానికి చూసుకున్నావు తప్ప నీకు భార్య ఉంది. అసలు తను నన్ను క్షమిస్తుందో లేదో, నా భార్య తండ్రినే కదా నేను జైలుకి పంపించిందని ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించుకోలేదు. ఆలోచించుకుంటే ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ అయితే నన్ను క్షమించు బావా, జీవితంలో ఇలాంటి పొరపాటు చేయను. నువ్వే ఎలాగైనా స్వప్నని నన్ను కలపాలి, స్వప్న లేకపోతే నేను లేను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కాశీ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే కాశీని వెనక్కి తీసుకొస్తాడు. ఇక వెనక్కి తీసుకురావడంతో ఎందుకన్నయ్యా ఇతన్ని వెనక్కి తీసుకొచ్చావు అని స్వప్న అడుగుతూ ఉంటుంది. చూడు స్వప్న, జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు నువ్వు నీ భర్తని దూరం చేసుకోవడం మాత్రం అది మంచి పని కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కాశీ మంచివాడే, కానీ తను ఉన్న పరిస్థితులే తనని అలా మార్చేశాయి అని అంటూ నచ్చజెప్తాడు. దాంతో ఇక స్వప్న కూడా కాశీని క్షమిస్తుంది. నాన్న, నిజాలు బయట పెట్టే సమయం ఆసన్నమైంది, రా నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక పెన్ డ్రైవరు ఫైలు తీసుకొని కాశీ, కార్తీక్, శ్రీధర్ శివన్నారాయణ ఇంటికైతే బయలుదేరుతారు. అప్పుడే ఇక శివన్నారాయణ దగ్గరికి వస్తున్న శ్రీధర్ని చూసి ఇక జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. గ్రాని, ఇప్పుడు ఏం చెయ్యాలి గ్రాని? మావయ్య ఆధారాలతో నేను చేసిన స్కామ్ గురించి చెప్పడానికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా ఆ మాటలు విని చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏంటి? ఇప్పుడు నువ్వు పూర్తిగా మునిగిపోయావు. ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటేయడం ఖాయం. నేను కూడా ఏమీ చెయ్యలేను. ఆవేశంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ పతనానికి కారణమవుతాయని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. కానీ ఆలోచించకుండా నువ్వు చేసిన తప్పు ఆ కార్తీక్ గాడు నీకు బయటికి పోయి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితికి తీసుకురాబోతున్నాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. మన కంపెనీలో కోట్ల స్కామ్ జరిగింది మావయ్య. నేను జైలుకి వెళ్లకుండా ఉండుంటే ఈ పాటికి ఆ నిజాలు మీ ముందు పెట్టేవాణ్ణి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే మన కంపెనీలో స్కామ్ జరిగిందా, ఎప్పుడు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు లెక్కల్లో అవకతవకలు జరిగాయి, 1, 2 కాదు 50 కోట్లు అని అంటూ ఉంటాడు. అప్పుడు అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ, ఏంటి బావ చెప్పేది, 50 కోట్ల స్కామ్ జరిగిందా అని అంటూ ఉంటే, అవును బావా, ఆ స్కామ్ చేసింది ఎవరంటే అని అంటూ చెప్పబోతూ ఉండగా ఇంతలో సుమిత్ర మెట్ల మీద నుంచి కిందకి వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అలాగే సుమిత్ర నోటి నిండా కూడా బ్లడ్ ఉండడంతో అందరూ కూడా సుమిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక సుమిత్రని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడే పారిజాతం హాస్పిటల్లో ఉన్న జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది, నిజాన్ని బయట పెట్టే సమయానికి మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఇప్పుడు వీధిలో ఉండేదానివి అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని, నిజంగా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయి చాలా మంచి పని చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తను కళ్ళు తిరిగి పడిపోయింది, కానీ తన నోట్లో నుంచి బ్లడ్ ఎందుకు వచ్చిందో జ్యోత్స్న మీ మమ్మీకి ఏం చెప్తారో ఏంటో అని అంటూ ఉంటే, ఏం చెప్పినా పర్వాలేదు, టాపిక్ నా వైపు నుంచి మమ్మీ వైపుకి వెళ్ళిపోతే చాలు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.